శ్రీ సాయి సచ్చరితం 31వ అధ్యాయం 5వ రోజు పారాయణం సోమవారం. బాబా సముఖమున మరణించిన వారు సన్యాసి విజయానందం, బాలారాం మాన్కర్, నూల్కర్, మేఘశ్యాముడు, పులి. ఇలా ఐదు టాపిక్స్ ఉన్నాయండి ఇందులో. ఈరోజు వచ్చేటప్పటికి ఈ అధ్యాయంలో బాబా సన్నిధిలో కొంతమందితో పాటు ఒక పులి కూడా మరణం పొందుటకు గూర్చి హేమట్ పంతు వర్ణించుచున్నాడు. మరణకాలమున మనస్సునందు కోరిక కలిగిన ఆలోచనగానే ఆ వ్యక్తి భవిష్యత్తును నిశ్చయించును. భగవద్గీత 8వ అధ్యాయంలో 5-6 శ్లోకంలో శ్రీకృష్ణుడు ఇట్లు చెప్పి ఉన్నాడు: ఎవరైతే వారి అంత్యదశయందు నన్ను జప్తి ఉంచుకుందరో వారు నన్ను చేరెదరు. ఎవరైతే ఏదో ఒక దానిని ధ్యానించెదరో వారు దాన్నే పొందెదరు. అంత్యకాలమందు మనం మంచి ఆలోచనని మనస్సునందు ఉంచుకొనగలము అని నిశ్చయం లేదు. అనేక మంది అనేక కారణం వల్ల భయపడి అదిరిపోయేదరు. కావున అంత్య సమయమునందు మనసు నిలకడగా నేదో మంచి ఆలోచన ఎందే నిలుపవలెనన్నచు నిత్యం దానిని అభ్యసించుట అవసరం. భగవంతుని ధ్యానం చేయుచు జ్ఞప్తి ఎందుంచుకొని ఎల్లప్పుడూ భగవన్నామ స్మరణ చేయుచునచో మరణకాలమందు గాబరా పడకుండా ఉండగలమని యోగీశ్వరులందరూ మనకు బోధించుచున్నారు. భక్తులకు యోగులకు సర్వస్వ శరణాగతి చేసెదరు. ఏలన సర్వజ్ఞులకు యోగులు దారి చూపి అంత్యకాలమున సహాయం చేసేదరని వారి నమ్మకం. అటువంటి కొన్ని ఇచ్చట చెప్పేదము. విజయానందను మద్రాసు దేశపున్న సన్యాసి మానస సరోవరమునకు యాత్రార్థమై బయలుదేరను. మార్గములో బాబా సంగతి విని షిరిడిలో ఆగినం. అక్కడ హరిద్వారం నుంచి వచ్చిన సన్యాసియకు సోమదేవి స్వామిని కలుసుకొనెను. మానస సరోవరపు యాత్ర గురించి వివరములను కనుగొనెను. మానస సరోవరం గంగోత్రికి 500 మైళ్ళు పైన గలదని, ప్రయాణంలో కలుగు కష్టములన్నీ ఆ స్వామి వర్ణించెను. మంచు ఎక్కువని పాషా ప్రతి 50 క్రోసులకు మారుననియు భూటాన్ ప్రజల సంశయనైజము. వారి యాత్రికులకు పెట్టు కష్టములు మొదలగు వారిని చెప్పెదను. దీనిని విని సన్యాసి నిరాశ చెంది యాత్రను మానుకొనెను. అతడు బాబా వద్దకేగి సాష్టాంగ నమస్కారం చేయగా బాబా కోపించి ఇట్లనెను: ఈ పనికి మాలిన సన్యాసి తరిమివేయుడు. వాని సాంగత్యం మనకు ఉపయుక్తం కాదు. సన్యాసికి బాబా నైజం తెలియనందున అసంతృప్తి కలిగెను. కూర్చుండి జరుగుచున్న విషయములన్నింటినీ గమనించుచుండెను. అది ఉదయమున జరుగు దర్బారు సమయం. మసీదు భక్తులచే కిక్కిరిసి ఉండెను. వారు బాబాను అనేక విధములుగా పూజించుచుండిరి. కొందరు వారి పాదములను అభిషేకం చేయుచుండిరి. వారి బొటన వేల నుండి తీర్థమును కొందరు త్రాగుచుండిరి. కొందరు దాని కండ్లకు అద్దుకునిరి. కొందరు బాబా శరీరమును కత్తరు చందవులను పూజిచుండిరి. జాతి మత భేదములు లేక అందరూ సేవ చేసి ఉండిరి. బాబా తాను కోపించినప్పటికీ అతనికి బాబా యందు ప్రేమ కలిగెను. కావున అతనికి ఆ స్థలం విడిచిపెట్టుటకు ఇష్టం లేకుండెను. అతడు షిరిడీలో 2 రోజులు ఉన్నప్పటికీ పిమ్మట తల్లి జబ్బుగానున్నదని మద్రాసు నుండి ఉత్తరం వచ్చెను. విసుగు చెంది అతడు తన తల్లి వద్దకు పోబోరెను. కానీ బాబా ఆజ్ఞ లేనిదే షిరిడీ విడవలేకుండెను. ఉత్తరం తీసుకుని బాబా దర్శనముకై వెళ్ళాను. ఇంటికి పోవుటకు బాబా ఆజ్ఞ వేడెను. సర్వజ్ఞుడైన బాబా ముందు జరగబోతున్నది గ్రహించి, నీ తల్లిని అంత ప్రేమించువాడు అయితే సన్యాసం ఎందుకు పుచ్చుకుంటివి? కాషాయ వస్త్రములు ధరించువానికి దేహాభిమానం చూపుట తగదు. నీ బసకు పోయి హాయిగా కూర్చుండము. ఓపికతో కొద్ది రోజులు కూర్చుండము. వాడలో పెక్కు దొంగలున్నారు. తలుపు గడి వేసుకుని జాగ్రత్తగా నుండుము. దొంగలంతయు దోచుకుని పోయేదరు. ధనము ఐశ్వర్యం మొదలగు నిత్యము కావు. శరీరం శిథిలమై తుదకు నశించును. దీనిని తెలుసుకొని నీ కర్తవ్యం చెయ్యము. ఇహలోక పరలోక వస్తువులన్నిటి యందు గల అభిమానం విడిచిపెట్టము. ఎవరైతే ఈ ప్రకారంగా చేసి హరి యొక్క పాదములను శరణు వేడుదరో వారు సకల కష్టముల నుండి తప్పించుకొని మోక్షమునుగా పొందుదరు. ఎవరైతే భక్తి ప్రేమలతో భగవంతుని ధ్యానం చేసి మననం చేసేదరో వారికి దేవుడు పరిగెత్తిపోయి సహాయం చెయ్యను. నీ పూర్వపుణ్యం ఎక్కువచే నీవిక్కడకు రాగలిగితివి. నేను చెప్పిన దాన్ని జాగ్రత్తగా విని జీవిత పరమావధిని కాంచుము. కోరికలు లేనివాడే రేపటి నుండి భాగవతమును పారాయణం చేయము. శ్రద్ధతో 3 సప్తాహములు చేయము.
భగవంతుడు సంతుష్టి చెంది నీ విచారములను తొలగించును, నీ భ్రమలు నిష్క్రమించును, నీకు శాంతి కలుగును అనిరి. అతని మరణం సమీపించినందున బాబా అతనికి విరుగుడు ఉపదేశించెను. బాబా కూడా తన దేహావసాన సమయంలో మృత్యుదేవతకు ప్రీతి కలిగించే రామ విజయం చదివించెను. ఆ మరుసటి ఉదయమునే స్నానం మొదలగునవి ఆచరించిన పిమ్మట విజయానందుడు భాగవతమును లెండి తోటలో ఏకాంతముగా చదువుటకు ప్రారంభించెను. 2 పారాయణములు చేయగానే అలసిపోయెను. వాడకు వచ్చి 2 దినములుండెను. 3వ రోజు పకీరు బాబా తొడపై ప్రాణములు వదిలెను. బాబా ఒక రోజంతయు శవం నట్లే ఉంచవలెను. పిమ్మట పోలీసు వాడలు వచ్చి విచారణ జరిపి శవ సంస్కారం కాజ్ఞించిరి. యథోచితంగా శరీరమును తగిన స్థలమున పూడ్చిరి. ఈ విధముగా బాబా ఈ సన్యాసి సద్గతికి సహాయపడెను. బాలారాం మాన్కర్ అను గృహస్థుడు ఒకడు బాబా భక్తుడిగా నుండెను. అతని భార్య చనిపోయెను. అతడు విరక్తి చెంది కొడుకునకు గృహభారమును అప్పగించి షిరిడీ వచ్చి బాబాతో ఉండెను. అతన్ని భక్తికి బాబా మెచ్చుకుని అతనికి సద్గతి కలుగజేయవలనని ఈ దిగువ రీతిగా చేశాను. బాబా అతనికి 12 రూపాయలు ఇచ్చి సతారా జిల్లాలోని మచ్చింద్రగఢ్లో నుండమనెను. బాబాను విడిచిపెట్టి మచ్చింద్రగఢ్లో నుండుట అతనికి ఇష్టం లేకుండెను. కానీ ఇదే అతనికి మంచి మార్గమని బాబా ఒప్పించెను. అతడు రోజుకు 3 సార్లు ధ్యానం చెయ్యవలెను. బాబా మాటలందు నమ్మకం ఉంచి మాన్కర్ మచ్చింద్రగఢమునకు వచ్చెను. అక్కడి చక్కని దృశ్యం, శుభ్రమైన నీటిని, ఆరోగ్యమైన గాలిని, చుట్టుపక్కల ప్రకృతిని సౌందర్యమును చూచి సంతసించి బాబా సెలవిచ్చిన ప్రకారం మిక్కిలి తీవ్రంగా ధ్యానం చేయమొదలెడెను. కొలది దినములు పిమ్మట ఒక దృశ్యం కనెను. సాధారణంగా భక్తులు సమాధి స్థితి యందు దివ్యానుభవమును పొందుతారు. కానీ మాన్కర్ విషయంలో నట్టుగా చైతన్యముకు వచ్చిన పిమ్మట దివ్య దర్శనం లభించెను. అతనికి బాబా స్వయంగా కనిపించెను. మాన్కర్ బాబాను చూచుటయే కాక తన నచ్చటక ఎందుకు పంపించదవని అడిగాను. బాబా ఇట్లా చెప్పాను, షిరిడీలో అనేక ఆలోచనలు నీ మనసును లేచాను. నీ చంచలమైన మనసుకు నిలకడగా కలుగజేయవలన ఇచ్చటకు పంపితిని. నీవు పంచేంద్రియములతో 3.5 మూరల మనిషిగా నన్ను భావించితివి. నేను ఎల్లప్పుడూ షిరిడీలోనే ఉండేదని అనుకుంటేవి. ఇప్పుడు నీవెదుట చూచిన నా రూపం షిరిడీలో చూచిన నా రూపంతో సమానంగా నున్నదో లేదో నిర్ధారింపుము. ఇందుకే నిన్నెచ్చటికి పంపితిని. కొంతకాలం గడిచిన పిమ్మట మాన్కర్ గడమును విడిచి బాంద్రాకు పయనమయ్యాను. పూనా నుండి దాదరకు రైల్లో పోవాలనుకున్నాను. టికెట్టు కొరకు బుకింగ్ ఆఫీసుకు పోగా అది మిక్కిలి కిక్కిరిసి ఉండెను. అతనికి టికెట్లు దొరకకుండెను. లంగోటి కట్టుకుని కంబళి కప్పుకున్న ఒక పల్లెటూరి వాడు వచ్చి మీరెక్కడికి పోవచ్చున్నారని అడిగాను. దాదాకర్ మాన్కర్ బదులు చెప్పాను. అతడు ఇట్లనేను, దయచేసి నా దాదర్ టికెట్ తీసుకొనుము. నాకు అవసరమైన పని ఉండటచే దాదర్కు వెళ్ళుట పని మానుకుంటేని. టికెట్లు లభించినందున మాన్కర్ ఎంతో సంతసించాను. జేబులో నుంచి పైకం తీయనందులో నా జానపదుడు అంతటా అర్థమయ్యాను. మాన్కర్ ఆ గుంపులో అతనికై వెతికాను, కానీ లాభం లేకపోయాను. అతని కొరకు బండి కదులినంత వరకు కాగాను, కానీ వాని జాడియే కానరాకుండెను. మాన్కర్కు కలిగిన వింత అనుభవములందు ఇది 2వది. ఇంటికి పోయి వచ్చి తిరిగి మాన్కర్ షిరిడీ చేరెను. అప్పటి నుంచి షిరిడీలోనే బాబా పాదుకలను ఆశ్రయించి ఉండెను. వారి సలహాలను అనుసరించి నడుచుకొనుచుండెను. తుదకు బాబా సముఖమున వారి ఆశీర్వాదములతో ఈ ప్రపంచమును విడిచినందున వలన అతడెంతో అదృష్టవంతుడని చెప్పవచ్చును. తాచా సాహెబ్ నోల్కర్ గురించి హేమట్ పంత్ ఏమి చెప్పుచుండే లేదు. వారు షిరిడీలో కాలం చేసిన వారిని మాత్రం చెప్పాను. సాయిలీలా పత్రిక నుండి ఈ వృత్తాంతం గ్రహించితిమి. 1909వ సంవత్సరంలో తాచా సాహెబ్ పండరిపురంలో సబ్ జడ్జిగా నుండెను. అప్పుడు నానాసాహెబ్ చాందోద్కర్ అచటం మమల్తాధార్ నుండి ఇద్దరు చాలాసార్లు కలుసుకొని మాట్లాడుచుండిరి. తాచా సాహెబ్కు యోగులు యందు నమ్మకం లేకుండెను.
నానాసాహెబ్కు వారి యందు మిగులు ప్రేమ. అనేక పర్యాయములు నానాసాహెబ్ నోల్కర్కు బాబా లీలలను చెప్పి షిరిడీకి పోయి వారి దర్శనం చేయమని బలవంతంగా పెట్టెను. తుదకు 2 షరతులపై నోల్కర్ ఒప్పుకొనెను. అందులో ఒకటి బ్రాహ్మణ వంటవాడు దొరకవలెను, రెండవది బహుకరించుటకు చక్కని నాగపూర్ కమలాఫలం దొరకవలెను. భగవత్ కటాక్షముచే ఈ 2 తటస్థించెను. ఒక బ్రాహ్మణుడు నానాసాహెబ్ వద్దకు రాగా అతడు వానిని తాచాసాహెబ్ నోల్కర్ వద్దకు పంపెను. ఎవరో గాని 100 కమలాఫలములు నోల్కర్కు పంపిరి. 2 షరతులు నెరవేర్చుటచే తాచాసాహెబ్ షిరిడీకి తప్పక పోవలసి వచ్చెను. మొట్టమొదట బాబా అతనిపై కోపగించును. క్రమంగా బాబా అవతార పురుషుడానికి తగిన నిదర్శనములు తాచాసాహెబ్ నోల్కర్కు లభించెను. కనుకనతడు బాబా యొడం మక్కువపడి తన అంత్యదశ వరకు షిరిడీలోనే ఉండెను. తన అంత్యదశలో మత గ్రంథముల పారాయణం వినెను. చివరి సమయంలో బాబా పాదతీర్థం అతనికి ఇచ్చిరి. అతని మరణవార్త విని బాబా ఇట్లనెను, అయ్యో తాచా మనకంటే ముందుగానే వెళ్ళిపోయాను, అతనికి పునర్జన్మ లేదు. మేఘశ్యాముడు 29వ అధ్యాయంలో మేఘుని కథ చెప్పితిమి. మేఘశ్యాముడు మరణించగా గ్రామవాసులందరూ సమూహం వెంట వెళ్ళిరి. బాబా కూడా వెంబడించెను. బాబా అతని శవంపై పువ్వులు చల్లెను. దహన సంస్కారమై పిమ్మట బాబా కంట నీళ్లు కారెను. సాధారణ మానవుల వలె బాబా చింతా విచారణుడైనట్లు కనబడెను. శవమంతయు పూలతో కప్పి దగ్గర బంధువుల వలె ఏడ్చి బాబా మసీదుకు తిరిగి వచ్చెను. యోగులు అనేకులు భక్తులకు సద్గతినిచ్చుట విందుము. కానీ బాబా గొప్పదనం మమోఘమైనది. క్రూరమైన పులి కూడా వారి వలన సద్గతినే పొందెదను. ఆ కథ ఇప్పుడు చెప్పుదును. బాబా సమాధి చెందుటకు 7 రోజుల ముందు ఒక విచిత్రమైన సంగతి షిరిడీలో జరిగాను. ఒక నాటు బండి వచ్చి మసీదు ముందర ఆగాను. ఆ బండిపై ఇనుప గొలుసులతో కట్టి ఉంచిన పులి ఉండెను. దాని భయంకరమైన ముఖం వెనుకకు తిరిగి ఉండెను. దాన్ని 3 దర్వీషులు పెంచుచూ ఊరూరా తిప్పి డబ్బు సంపాదించుకుంటుండిరి. అది వారి జీవనోపాధి. ఆ పులేదో జబ్బుతో బాధపడుచుంటెను. అన్ని విధముల ఔషధములు వాడిరి. కానీ వారి ప్రయత్నం నిష్ఫలమయ్యెను. బాబా కీర్తి విని వారు దానిని షిరిడీకి తీసుకుని వచ్చిరి. దాన్ని గొలుసులతో పట్టుకుని ద్వారం వద్ద నిలబెట్టి దర్విషులు బాబా వద్దకు పోయి దాని విషయమంతయు బాబాకి చెప్పిరి. అది చూచుటకు భయంకరంగా నుండి జబ్బుతో బాధపడుచున్నది. అందుచే అది మిగులు చికాకు పడుచుండెను. భయ ఆశ్చర్యములతో ప్రజలందరూ దాని వైపు చూచుచుండిరి. బాబా దాన్ని తన వద్దకు తీసుకొని రమ్మనెను. అప్పుడు దానిని బాబా ముందుకు తీసుకుని వెళ్ళిరి. బాబా కాంతికి తట్టుకొనలేక అది తల వాల్చెను. బాబా దాని వైపు చూడగా అది బాబా వైపు ప్రేమతో చూచెను. వెంటనే తన తోకను నేలపై 3 సార్లు కొట్టి తెలివి తప్పి క్రిందకు పడి చచ్చెను. అది చచ్చుట చూచి దర్వీషులు విరక్తి చెంది విచారంలో మునిగిరి. కొంతసేపట్లో వారి తెలివి కలిగిన ఆ జంతువు రోగంతో బాధపడుచు చచ్చుటకు సిద్ధముగా నుండుటచే అది బాబా సముగన వారి పాదముల వద్ద ప్రాణములు కోల్పోట దాని పూర్వజన్మ సుకృతమే అని భావించిరి. అది వారికి బాకీ పడి ఉండెను. దాని బాకీ తీరిన వెంటనే అది విమోచనం పొంది బాబా పాదముల చెంత ప్రాణములు విడిచినది. యోగుల పాదముల కాడ వినమ్రులై ప్రాణములు విడుచువారు రక్షింపబడుదురు. వారెంత పుణ్యం చేయనిదే వారి కట్టి సద్గతి కలిగినను. 31వ అధ్యాయం సంపూర్ణం.